బెంగళూరులో ఒక కపుల్కి ఉద్యోగం పోయింది. దాంతో వాళ్ళు 1,30,00,000 పెట్టి కొన్న ఇల్లు ఈఎంఐ కట్టలేక బ్యాంక్రప్ట్ అయిపోయి ఆక్షన్లో పెట్టి ఇల్లు నమ్మేశారు, సర్వం కోల్పోయారు. ఇలాంటి సంఘటనలు ఫ్యూచర్ లో చాలా చూడబోతున్నాం. మన ఫాదర్స్ లేదా మన గ్రాండ్ ఫాదర్స్ కాలంలో మనం సంపాదించే 1 ఇయర్ సంపాదన వాళ్ళ జీవితకాలం కూడా సంపాదించుండ్రు. అయినా కూడా 5-10 మంది పిల్లల్ని కని వాళ్ళని చదివించి పోషించి పెళ్లిళ్ళు చేసి మరి పంపించారు. వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటంటే సేవింగ్స్. మన పేరెంట్స్ గానీ మన గ్రాండ్ పేరెంట్స్ గానీ 10 రూపాయలు వస్తే 4 రూపాయలు దాచుకుని 6 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టేవాళ్ళు. వాళ్ళకి క్లియర్ ఐడియా ఉంటుంది అత్యవసరం ఏంటి, అవసరం ఏంటని. ఒక జత చెప్పులు, 5 జతల బట్టలు, ఇంట్లో కావాల్సిన మాత్రమే సరుకులు, ఇలా మాత్రం ఉండేవాళ్ళు. అన్నెసరీ ఎక్స్పెండిచర్ అంటే అనవసర ఖర్చులు ఉండేవి కాదు. ఇంట్లోనే వండుకునే వాళ్ళు, ఒక సంవత్సరానికో ట్రిప్ వేసేవాళ్ళు, అండ్ కావాల్సిన మినిమల్ లగ్జరీస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చేసే పని ఏంటి, 10 రూపాయలు వస్తే ఇంకా 2 రూపాయలు క్రెడిట్ తెచ్చుకుని 12 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇందులో మనం సేవ్ చేసేది ఏముంది? సేవింగ్స్ 0. ఎందుకు అంటే నీడ్స్ కి వాంట్స్ కి మధ్యన సన్న లైన్ అనేది ఒకటి ఉంటుంది. అది తేడా తెలియకపోవడం. ఒక్కొక్కరి దగ్గర 10 జతల చెప్పులు, బ్రాండెడ్ బట్టలు, iPhone 17లు అండ్ ఆకలేస్తే వండుకోవడం మానేసి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, ఇవన్నీ ఖర్చులే. అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ ఓటీటీస్ అని, మ్యూజిక్ అని, ఇలా రకరకాల వాటికి. ఇంకా షాపింగ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇవాళ ఆర్డర్ చేస్తే రేపు మార్నింగ్ ఇంటి ముందు వాలిపోతుంది. ఎందుకు రేపు మార్నింగ్ కల్లా మీకు రావడం? మనీ సేవ్ చేసుకోవడానికి ఎందుకు ప్లాన్ చేసుకోరు? అంటే నేను అంటుంది ఏంటంటే లగ్జరీస్ ఉండడంలో తప్పు లేదు, కానీ లగ్జరీస్ కూడా ఒక బౌండరీ అనేది ఉంటుంది. ఇలా మనం కన్జ్యూమర్ డ్రివెన్ మార్కెట్లో ఖర్చులు పెట్టుకుంటూ వెళ్తే ప్రాఫిట్స్ పొందేది కంపెనీ వాళ్ళు, మనం కాదు. రేపు మీకు ఉద్యోగం పోయినప్పుడు మీరు ఈఎంఐ కట్టాలంటే మీ బ్రాండెడ్ టీషర్ట్లు, మీ లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, ఎక్కడో ఆన్లైన్ నుంచి ఓవర్ నైట్ వచ్చిన షూస్, వీటిని నమ్మి మీరు ఈఎంఐ కట్టగలరా? లేదు కదా. మనం కూడా ఆలోచించాలి. 10 రూపాయలు వస్తే దాంట్లో 3 రూపాయలు సేవ్ చేసుకుని మిగతా 7 రూపాయలు కావాల్సిన మట్టుకే ఖర్చు పెట్టుకునే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, ఎంత చెట్టుకి అంత గాలి అని. ఈ సామెత ఊరికనే వచ్చింది కాదు. మీరందరూ కూడా సేవ్ చేసుకోవడం నేర్చుకోండి. వేలం వెరిగిపోయి డబ్బులు నాశనం చేసుకోకండి. ఒక ఆర్థికవేత్త చెప్పిన విషయం ఏంటంటే మనిషికి మనిషిచ్చే భరోసా కన్నా డబ్బిచ్చే భరోసా ఎక్కువ అని. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, తప్పు అనిపిస్తే ఎలా అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.